జగన్ పారిపోతున్నాడు అంటే ఎందుక అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అయితే దానికన్నా ముందు బ్యాలెట్ ఓటింగ్ అంటే ఏంటనేది అందరికీ తెలిసిందే. ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అదిగాక అంగన్వాడికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన ఓటింగే బ్యాలెట్ ఓటింగ్ అంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపొద్దున ఎలక్షన్ విధుల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ అనేది ముందుగానే జరిగింది. అయితే ఈ రోజుతో ముగియనున్నటువంటి ఒక బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ప్రతి ఒక్క చోట వైసీపీ నాయకుల్లో ఒక అలజడి మొదలైంది. బ్యాలెట్ ఓటింగ్ ఇప్పటిదాకా అయినటువంటి ఒక పోలింగ్ కూడా దాదాపు 85-90% కూడా కూటమి సభ్యులకే పడింది అని చెప్పేసి అయితే మనకు తెలుస్తూ వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత జగన్ కూడా ఏంటి అంటే డైరెక్ట్గా ఇంక ఇక్కడ ఉండి కూడా లాభం లేదు అన్నట్టుగా పారిపోతున్నాడేమో అన్నట్టుగా చూస్తున్నాం. అయితే వీటన్నిటితో పాటు ఒకసారి మనతో పాటు విశ్లేషిస్తానికి పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది సంబంధించి మన తాడేపల్లిగూడెంలో జరిగింది ఒకటి, అదిగాక కుప్పంలో కూడా మనం చూసాం. కుప్పంలో అయితే పూర్తిగా సాష్టాంగంగా వస్తున్నటువంటి ఒక ఎవరైతే ఓటేస్తానికి వస్తున్న బ్యాలెట్ వాళ్ళకి సంబంధించి ఉద్యోగస్తులు కాళ్ళ మీద పడి కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. సో కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి, అది ఒకసారి మాట్లాడితే ఒకసారి దీని వీడియోని మనం ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేసి ఇక్కడ జరుగుతున్నది ఏందనో ఒకసారి చూద్దాం మేడం. అయితే ఇక్కడ వచ్చేసి కొట్టు సత్యనారాయణ గారు అని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రికి సంబంధించి మనం చూస్తున్నాం తాడేపల్లి కూడా. అయితే ఆయన చాలా ఇక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళని చూస్తూ వాళ్ళ మధ్యనే ఇక్కడ ఒక వీడియో కూడా తీస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడే ఏంటంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేయిస్తాను, కొట్టిస్తానని చెప్పి. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే పోలింగ్లో ఎలక్షన్ కోడ్ ఉంది, అక్కడ ఎలక్షన్ జరుగుతుంది, బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. ఇంత పూర్తిగా అరాచకాన్ని ఎదుగుతున్నటువంటి వైసీపీ నేతలను చూస్తే మీకేమనిపిస్తుంది అసలు? ఒకసారి ఉద్యోగస్తులు కూడా ఏమన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇంకెన్నాళ్ళు పోలీస్ స్టేషన్లు వేసి కొట్టిస్తావు జనాల్ని అని చెప్పేసి అంటున్నారు. తిరగబడ్డనటువంటి ఒక పరిస్థితుల్లో మంత్రి స్థాయిలో నించున్న వాళ్ళు కూడా పూర్తిగా మోకం చాటేయాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రజల్లో ఖచ్చితంగా చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా ఈసారి ఓట్లో చాలా మార్పులు జరగబోతున్నాయి అని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా. గూండాయిజం ఎంతకాలం ఇంకా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే మమ్మల్ని ఇంకా ఎంతకాలం కొట్టిస్తావు, ఎంతకాలం మా మీద కేసులు పెడతావు, ఇంకా నీది అయిపోయింది నీ పని అని అంటున్నారు. అంతేకాకుండా మీరు చెప్పినట్టుగా ఇంకా వీళ్ళు తిరగబడ్డం మొదలైందండి. ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడ్డారంటే మొత్తం ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ కూడా మనకు తెలుసు కీలకం వాళ్ళు ఓటు వేయడంలో. సో వీళ్ళలో ఇంత చైతన్యం వచ్చినప్పుడు ప్రజల్లో ఇంకెంత వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా సంక్షేమం అని పట్టుకుంటున్నాడు తప్ప, నిన్న కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు, చేయూత అంటే చేతిని చేయి పట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళకి చేపలు పట్టడం నేర్పించడం చేయూతట. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నప్పుడు ఇలాంటి మంత్రులు ఉండడంలో తప్పు లేదు. అంటే చెట్టు ఒకటైతే విత్తు ఒకటైతే అయితే చెట్టు ఒకటి కాదని. సో విత్తనం అదైనప్పుడు చెట్లు కూడా అలాగే ఉంటాయి అనమాట. అంటే మంత్రులు కూడా అలాగే ఉంటారు అనుకోవాలి. పూర్తి వీడియోని కూడా ఒకసారి మళ్ళీ కంప్లీట్ గా చూడండి.
గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో. సో పూర్తిగా ఉద్యోగస్తులు చూస్తే ఎంత వాళ్ళలో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత చూస్తున్నాం మనం. ఏదున్నా గేటు బయటే మాట్లాడను, గేటు లోపలికి వచ్చి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఒక పక్కన మనం చూసుకుంటే బయట ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని వీడియో తీస్తూ వస్తున్నారు. సో ఇక్కడితో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి బ్యాలెట్ ఓటింగ్ దగ్గర వాళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా పూర్తి మార్పు వచ్చేసిందని. ఇక్కడతో మారుతున్నారని చెప్పేసి అనుకోవచ్చా, లేదా వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం మే 13వ తారీఖు కూడా ఇలాంటి సీన్లు చూసే అవకాశం ఉందంటారా? ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అక్కడ ఇంకా ఎన్ని దౌర్జన్యాలు చేస్తారో. ఇప్పుడు ఇక్కడే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు, గేటు బయట నిల్చుని మాట్లాడని ఒక మంత్రిని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? చంద్రబాబు కూటమిని చూసి చంద్రబాబు వస్తున్నాడు అని అంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారు మెంటల్గా. అపోజిషన్ ఎప్పుడైతే వస్తుందని తెలిసిందో, చంద్రబాబు నాయుడు వస్తారు అని తెలిసిందో, వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం 13వ తారీఖు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు బై హుక్ ఆర్ కుక్ గెలవాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్నను కూడా ఆయన మానేసుకుని ఆయన ప్రచారం ఇంట్లో కూర్చున్నాడు. సో అప్పుడే ఆయన ఒక పెద్ద స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం కూడా. సో పెద్ద స్క్రిప్ట్లో ఆ రోజు ఏం చేస్తాడో అంటే ఓట్లు సరిగా పడ్డానికి సహకరిస్తారా వీళ్ళు, లేదు అసలు ఓటింగ్ ఆపేయటానికి చేస్తారా, అవన్నీ చూడాలి. కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారండి. వాళ్ళు మానసికంగా వాళ్ళు సిద్ధమైపోయారు. ఈయన అన్నాడు కదా మేమంతా సిద్ధమని, వాళ్ళు కూడా మేమంతా సిద్ధం, జగన్మోహన్ రెడ్డి జరుగు నేను ఇంటికి పంపిస్తామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ లాస్ట్ వీడియో ఎండింగ్ లో కూడా మనం చూసుకుంటూ వస్తే అక్కడ అయితే ఇక్కడ చూస్తే మనకి పూర్తిగా వీడియో తీయమ్మా, నువ్వు వీడియో అసలుకి ఏం జరుగుతుందో చూడు అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా కంప్లీట్గా ఏదైతే జరుగుతుందో వీడియో అని చెప్పేసి అంత ధైర్యంగా ఉన్నారు అని చెప్పేసి అంటే. సో ఇవన్నీ ఇంత అరాచకాలు చేస్తుంది కూటమికి సంబంధించిన సభ్యులైతే కాదు, వీళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించి. కానీ ఎందుకని జగన్ ఖచ్చితంగా మాకు సంబంధించి ఏదో మాకు చెడు జరగబోతుంది, డిపార్ట్మెంట్లు మార్చేస్తున్నారు కూటమికి సంబంధించిన సభ్యులు, నాకెందుకో సరిగ్గా ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి నా సరైనటువంటి నాకు అనిపిస్తుంది, సన్నగిల్లిపోతుంది ఏదో అంటే కూటమికి సంబంధించిన సభ్యులు ఏదో చేయబోతున్నారు అంటే పెద్ద స్క్రిప్ట్ అనేది మనం మే 13వ తారీఖు ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతున్న రోజే చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఆయన తెలివిగా మాట్లాడుతున్నాడండి. అంటే ఆయన ఏదైనా చేసి ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు మొన్నటి వరకు యాక్చువల్గా కూటమి సభ్యులు భయపడుతూ వచ్చారు, ఈయన సరిగా సజావుగా ఎన్నికలు జరగనివ్వడని. ఎప్పుడైతే మోదీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా మాట్లాడటం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం, తర్వాత డీజీపీని మార్చడం, ఇంకా చాలా మంది మారుతారు అనే సంకేతాలు రావడం, నిన్న అనంతపురంలో ఇద్దరిని మార్చడం, ఇవన్నీ కూడా ఆయనకి మింగుడు పట్టాలి. అంటే ఇప్పుడు తనకు కావాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా ఇవాళ ఒక కంటైనర్ పట్టుకున్నాడు ఆయన, అందులో ఒక ఎన్ని కోట్లు ఉన్నాయి, 9 కోట్ల ఎంత నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సో అంటే ఇవన్నీ సంకేతాలు ఏంటి, ఇతన్ని ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేయటానికి అంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన కదలకుండా అంటే ఎటువంటి చెడు చేయకుండా చూడటానికి డీజీపీ కూడా ప్రయత్నిస్తున్నాడు. డీజీపీ చెప్పినప్పుడు కింద వాళ్ళు కూడా పాటించాలి. సో ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఈ భయంలోంచే నిన్న ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఎన్నికలు సజావుగా జరగవేమో అని భయం వేస్తోంది. ఇంతకాలం ఎప్పుడైనా అన్నాడా? అంటే ఆ భయం వచ్చింది ఆయనలో. నేను గెలవను, నన్ను వీళ్ళు ఈ రకంగా చూస్తున్నారు అంటే నన్ను కాళ్ళు చేతులు కదలకుండా వాళ్ళు చేస్తున్నారు, నా మనుషులు నాకు లేరు, నాకు హెల్ప్ చేయరు, నేను డబ్బు పంచలేను, లేకపోతే నేను ఓట్లు గల్లంతు చేయలేను, ఇవన్నీ భయాలు పట్టుకున్నాక ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఓడిపోతానని ఆయనకు తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు లండన్కి పారిపోతున్నాడు అని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా అందులో భాగంగానే ఆయన ముందుగా అప్లై చేసుకున్నాడు. అయితే ఇవాళ కోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ ఖచ్చితంగా ఇవ్వద్దని చెప్పింది. కానీ వాళ్ళు 14కి పోస్ట్ పోన్ చేశారు. బహుశా 15 ఇస్తే 17 వెళ్ళిపోతాడేమో కూడా తెలియదు మనకి, వెయిట్ అండ్ సీ. అది ఏదేమైనా ప్రజలు అయితే ఫిక్స్ అయిపోయారండి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని. ఎందుకంటే వాళ్ళు విసిగి వేసారిపోయారు. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, ఎటువంటి కొత్త ఫ్యాక్టరీలు రావట్లేదు. ఆయన ఎంతసేపు చేపలు పట్టుకోండి, లేకపోతే పానీపూరి అమ్ముకోండి, బళ్ళు తోసుకోండి, గొర్రెల్ని కాయండి, అదే అవి కొనుక్కోండి మీరు అని చెప్తున్నాడు. అంటే తన చేతకాంతనాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. ఇటువంటి తెలివి తక్కువ ముఖ్యమంత్రి ఉండాలా అనేది ప్రజల్లో ఒక డౌట్గా ఉంది.
ఉంది. అందుకని వాళ్ళు 13వ తారీఖు వాళ్ళు ఓటింగ్ ద్వారా ఆయన ఇంటికి పంపిస్తారు. 4వ తారీఖు వరకు జగన్ ఉంటాడా లేకపోతే లండన్ వెళ్ళిపోయి అక్కడ ద్వీపంలో ఆయన ఎంజాయ్ చేస్తాడా, మనం వెయిట్ అండ్ సీ. సో చూద్దాం మేడం. సో ఇదండి ఈ బ్యాలెట్ ఓటింగ్తోనే ఖచ్చితంగా ఏపీలో వైసీపీ పరిస్థితి ఏందనేది చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇప్పటికే 80% నుంచి 90% వరకు కూటమి సభ్యులకే బ్యాలెట్ ఓటింగ్ పడిందని చెప్పి తెలియగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సదురుకోవడం స్టార్ట్ చేశాడని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి అరాచకాలు మనం చూస్తున్న కొద్దీ ఖచ్చితంగా మే 13వ తారీఖు ఏదో జరగబోతుంది. బిగ్ స్క్రిప్ట్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడో అది మే 13వ తారీఖు ఎలక్షన్స్కి సంబంధించి ఆ రోజు చాలా పెద్ద విపత్తు జరగబోతుంది అన్నట్టుగా కొంత ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా చెప్తూ వస్తున్నాయి. అయితే చూద్దాం, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఓటు చాలా వాల్యుబుల్, దాన్ని ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి. కానీ ఏదన్నా జరిగితే మటుకు దానికి సంబంధించి మీకు ఏదైనా కొద్దిగా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మటుకు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా మీ ఓటుని అయితే వినియోగించుకోండి. నమస్తే.